94/7 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొనకొండ మండలంలోని ఇండ్ల చెరువు పడమటి వెంకటాపురం రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు దర్శి పోలీస్ స్టేషన్లో ఎస్పీ టెలికాన్ఫరెన్స్. కురిచేడులో భావిత కేంద్రం వారి ఆధ్వర్యంలో జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. దర్శి డివిజన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు టెట్పై రివ్యూ పిటిషన్ను రాస్తే ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేయాలి. దొనకొండ మండలంలోని ఇండ్ల చెరువు పడమటి వెంకటాపురం రైతు సేవా కేంద్రాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా కంది పంటని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ కంది పంటలో మారుక మచ్చల పురుగుని గమనించారు. ఈ పురుగు లార్వాలు ఆకు పూత మరియు కాయలను గుచ్చంగా మార్చి లోపల గూడు చేసి పెరుగుతాయి. లార్వా పువ్వు పిందె కాయలోనికి వెళ్లి వాటిని డొల్ల చేస్తుంది. కాయలను తరలించి రంధ్రం వద్ద దీని రెట్టలు ఉంటుంది. ఈ పురుగు ఎక్కువ కాలం గూడులో ఉండటం లేక కాయ లోపల పెరగటం వలన అదుపు చేయడం కష్టమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకట్రావు, బహుళార్థ ప్రయోజన విస్తరణ అధికారి విన్నీ బాబు, కమల గ్రామ వ్యవసాయ సహాయకులు వీరాంజనేయులు మరియు ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లాను జిల్లాగా ప్రకటించడంతో దొనకొండ నివాసులు మార్కాపురం జిల్లాలో దొనకొండ మండలాన్ని కాపాలని తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఎక్స్ ఆర్మీ జవాన్ అబ్దుల్ గఫార్ మరియు హనీష్ బాషా తదితరులు కలిసి దొనకొండ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ సర్పంచులు రైతులు కలిసి ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆర్మీ జవాన్ రిటైర్డ్ అబ్దుల్ గఫార్, ఎక్స్ ఆర్మీ మరియు హనీష్ బాషా తదితరులు కలిసి దొనకొండను మార్కాపురం రాజధానులు కలపాలని అంటూ ఎటువంటి అభివృద్ధికి నోచుకుని దొనకొండను మార్కాపురం జిల్లాలో కలిపితే చాలు బాగుంటుందని, అభివృద్ధి చెందుతుందని, వలసలు తగ్గుతాయంటూ వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొనకొండ ప్రకాశం జిల్లాలో కలిపినప్పుడు 90 కిలోమీటర్ల దూరం ఉందని, అదే మార్కాపురం జిల్లాలో కలిపితే 25 కిలోమీటర్ల దూరంలో పక్కనే ఉన్న ఊరు కాబట్టి అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే విశ్రాంతి ఉద్యోగులు మరియు ఆర్మీ రిటైర్డ్ జవాన్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు దర్శి పోలీస్ స్టేషన్లో ఎస్పీ టెలికాన్ఫరెన్స్ వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు రోడ్డు భద్రతపై టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ దర్శి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలతో కమిటీలు ఏర్పాటు చేసి రోడ్లు ప్రమాదాలను అరికట్టాలని హర్షవర్ధన్ రాజు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఈ కమిటీలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, సివిల్లతో కమిటీలను ఏర్పాటు చేసి దర్శి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్త వహించాలని తెలిపారు. వీరితో పాటు సివిల్ వాలంటీర్స్, లయన్స్ క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు, ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది, ఆర్ఎండ్బి సిబ్బంది, ఎన్హెచ్ఏఐ మరియు ఎస్హెచ్ సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేయాలని హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో దర్శి సిఐ వై రామారావు, ఏఎస్ఐ రాంబాబు, ట్రాఫిక్ ఎస్ఐ భాష, పోలీస్ సిబ్బంది, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనకి గౌరవ ఎస్పీ గారు అనేటువంటి వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాలతోటి రోడ్ సేఫ్టీ వారియర్స్ అని మనకి టౌన్లో ఉన్నటువంటి ఈ సర్వీస్ ఓరియంటెడ్గా ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని ఒక 15 మందిని ఐడెంటిఫై చేశాము. ఈ 15 మందితోటి అలాగే
ఆర్టీఏ డిపార్ట్మెంట్ వారితోటి, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారితోటి అందరితో కూడా కలిపి గౌరవ ఎస్పీ గారి వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మనకి ఈ డిసెంబరు, జనవరి ఈ 2 నెలలు పూర్తి స్థాయిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి రోజులు ఇవి. ఎందుకంటే అందరూ కూడా రోడ్ల మీద వాళ్ళ పనుల రీత్యా బిజీగా పోతూ ఉంటారు. అలాగే ఇది మంచు కాలం కూడా. ఈ మంచు కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అని ఇంకా మేము ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కల్పించేదానికి ఈ యొక్క లోకల్గా ఉన్నటువంటి ఈ సర్వీసు చేసేదానికి ఎవరైతే ముందుకు వస్తారో అటువంటి వారితోటి కోఆర్డినేట్ చేసుకొని రోడ్ సేఫ్టీ వారియర్స్ అని ఒక నామకరణం చేసుకొని అటువంటి వాళ్ళందరినీ కూడా మేము తీసుకెళ్ళి ఈ మెయిన్ సెంటర్స్లో, విలేజెస్లో, రోడ్ల మీద మార్నింగు, ఈవినింగు ఇట్లాంటి సందర్భాల్లో స్కూల్స్, కాలేజెస్ ఉన్న ఏరియాస్లో అందరికీ కూడా అవగాహన కల్పించేదానికి ఈ సివిలియన్స్ను కూడా, అంటే లోకల్ పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి చెప్తే జనాలకి అందరికీ కూడా బాగా అర్థమవుతుంది. ప్రమాదాలు నివారణకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి అని మా యొక్క గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాలతోటి ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాము. దయచేసి అందరూ కూడా గమనించండి, ప్రాణాలు విలువైనవి. ఈ ప్రాణాలు ఈ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి పిల్లల్ని చేసుకొని అటువంటి పిల్లల కోసము అన్నీ మానుకొని బతికే క్రమంలో హరిబరిగా వెళ్తూ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ రోడ్డు ప్రమాదాలలో. అటువంటి ఏదైతే ఉన్నాయో ఈ నష్టాన్ని నివారించుకునేదానికి, ఎక్కడా కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి అందరూ కూడా ఆ యొక్క బండిని తాళం స్టార్ట్ చేసే ముందు తను హెల్మెట్ పెట్టుకున్నానా లేనా, తను ఒకవేళ మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నానా, ఇట్లాంటివన్నీ కూడా గమనంలో పెట్టుకొని బండిని స్టార్ట్ చేయాలి. ఈ వెళ్ళే క్రమంలో ఆ లైటింగ్స్ సరిగా లేకపోవటము, బండి కండిషన్ సరిగా లేకపోవటము, ఈ రకరకాలుగా ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాత్రం మీరు బండిని తోలాలి. మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఎక్కడ పట్టినా విచ్చలవిడిగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కనపడతానే ఉంటాయి అన్నమాట. మామూలుగా విలేజ్ రోడ్ల మీద, లేదో సింగిల్ రోడ్ల మీద అనేది కాకుండా టౌన్ మార్గంలో కూడా, అలాగే హైవేల్లో కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ పోతూ ఉన్నారు కుర్రవాళ్ళనే ఉంది, పెద్దవాళ్ళైనా సరే. ఫోన్ వచ్చిందంటే టక్కన తీసి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు వెనకమాల బండి ఏ బండి వస్తుంది, ఎదురే బండి వస్తుంది, హార్న్ కొడుతున్నారా లేదా, ఏంటి, ఇవన్నీ ఉండవు. మైండ్ మనకున్నది ఒకే మైండ్, ఒకదాని మీదనే దృష్టి ఉంటుంది. అలా కాకుండా ఫోన్లు మాట్లాడుతూ ఫోన్ వచ్చిందంటే వెనకమాల హార్ను లేదా బండి వచ్చేది ఇవన్నీ కూడా తెలియవు కదా. కాబట్టి ఏదన్నా ఇంటికాడైనా ఎవరైనా ఇంటి దగ్గర నుంచి ఫోన్లు చేసినా కూడా వాళ్ళు ఎలా బండి మీద వచ్చేటప్పుడు ఫోన్లు చేయకూడదు. ఇంట్లో వాళ్ళు కూడా ఒకవేళ ఇంట్లో వాళ్ళు చేసినా నేను బండి మీద ఉన్నాను చేయబాకడానికి సైడ్ ఆపి మాట్లాడేస్తే సరిపోద్ది. అలా చేయట్లేదు. చిన్నవి నేనేం జాగ్రత్తగానే పోతున్నాను కదా, నా తప్పే ఉంది, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు తనకైతాను. కానీ అతను ఎక్కడో చోట పొరపాటు చేస్తూ ఉన్నాడు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఎదురుగా వచ్చేటి వాడు ఇంకా నిర్లక్ష్యంతో వస్తూ ఉంటాడు. ఇటు అటు కలిసేసరికి రెండు కూడా గుద్దుకోవటము, బైకులు స్పాట్లోనే చనిపోవటము, మాంసం ముద్దల లెక్క నా రోడ్ల మీద పడిపోతూ ఉన్నారు. అయినా ఎక్కడెక్కడో అన్నీ మన చుట్టుపక్కలే చూస్తూ ఉన్నాం మనం, అయినా సరే మార్పు రావట్లేదు. ప్రాణాలంటే వాటిని ఎంత చులకనగా చూస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులారా గమనించండి. మైనర్లకి బళ్ళు ఇవ్వటము, సెల్ ఫోన్ డ్రైవ్ చేసేటప్పుడు కలకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండటము, తగిన జాగ్రత్తలు చెప్పకపోవటము, ఇవన్నీ కూడా భారీ మూల్యానికి కారణాలు అవుతూ ఉంటాయి. దయచేసి గమనించండి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఎస్పీ గారి మన శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాలతోటి లోకల్ పబ్లిక్తో కూడా
ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు మన దర్శి మండలానికి సంబంధించి ఒక 15 మందిని ఈ ట్రాఫిక్ వారియర్స్, రోడ్ సేఫ్టీ వారియర్స్ అని ఇట్లా వాళ్ళని ఎంపిక చేసుకొని రేపు నుంచి మేము రోడ్ల మీద ప్రజలకు అవగాహన ఇంకా విస్తృతంగా కల్పించాలని నిర్ణయించుకున్నాము. థ్యాంక్ యూ. కురిచేడులో భవిత కేంద్రం వారి ఆధ్వర్యంలో జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను మండల పరిషత్ ప్రాథమిక ప్రత్యేక పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఆర్. రామ్ నాయక్ పాల్గొని విద్యార్థుల విభిన్నతను కొనియాడారు. విజేతలకు కురిచేడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జవాజీ సత్యనారాయణ, కొత్త అయ్యప్ప శెట్టి, దేవతి నాగేంద్ర బాబు, మేడం నాగేశ్వరరావు, ఇమ్మడి శెట్టి లక్ష్మీనారాయణ, మోదాల ఆంజనేయులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్కే గౌస్ బాషా, ఎం శ్రీనివాసరావు, కె విజయ్ కుమార్, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. మా పిల్లోడు చదువు చెప్పే స్థాయి లేదండి. ఆ పిల్లోడే థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు. ఈరోజు ప్రపంచానికి కాంతిని ఇచ్చాడు. 200 సార్లు ఫెయిల్ అయ్యాడు. 200 సార్లు ఫెయిల్ అయినా కానీ ఆయన సక్సెస్ సాధించాలని ట్రై చేస్తే చివరికి ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే రకరకాలైన ఆ బల్బులో లోహాలు ఉంటాయి. రకరకాల లోహాలు పెట్టిన సక్సెస్ కాలేదు, పేలిపోతున్నాయి ఆ కరెంట్కి. చివరికి టంగ్స్టన్ అనే లోహం మాత్రమే పనిచేసింది. ఇప్పుడు బల్బులో ఉండేది టంగ్స్టన్. కాబట్టి అదేవిధంగా లూయిస్ బ్రెయిలీ ఉన్నాడు. ఈ పిల్ల కోసం ఏం చేయాలంటే కన్ను లేని పిల్లకు బ్రెయిలీ లిపి కనుక్కున్నాడు. బ్రెయిలీ లిపి కనుక్కున్నవాడు కూడా ఈరోజు కలెక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు అయ్యారు. అది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కలెక్టర్లు అయ్యారు. అలాగే చాలా మంది ఉన్నారు. స్టీఫెన్ హాకింగ్ ఇందాక ఫిజికల్ సైన్స్ ఆయన, ఫిజిక్స్ భౌతిక శాస్త్రవేత్త. మరి ఆయన కాళ్ళు, చెవులు ఏం పనిచేయవు, నోరు కూడా పనిచేయవు. పనిచేసేది ఏంటంటే బొట్టలు, ఈ వేలు మాత్రం, చూపు వేలు ఒకటే పనిచేస్తారు. అప్పుడు ఒక అసిస్టెంట్ని పెట్టుకుని ఆయన యాక్చువల్గా డిసెంబర్ 3వ తారీఖు జరగాలి. అది ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే ఆ రోజు ఇద్దరు ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి ఆ రోజు జరగలేదు. ఈరోజు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా విభిన్న ప్రతిభా దర్శి డివిజన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు టెట్పై రివ్యూ పిటిషన్ను రాస్తే ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేయాలి. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం యూటీఎఫ్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు మినిగా శ్రీను, టి రాజశేఖర్ మాట్లాడుతూ టెట్పై రివ్యూ పిటిషన్ను రాస్తే ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టి స్థానిక దర్శి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రమాణాలు పెంచే కార్యక్రమంలో భాగంగా అనేక సంస్కరణలు చేపడుతూ ఉపాధ్యాయులపై ఒత్తిడి కార్యక్రమాలు చేపట్టడం తగదని, ఈ ఒత్తిడి వల్ల విద్యా వ్యవస్థ అత్యవసర పరిస్థితికి చేరుకుంటుందని, విద్యా వ్యవస్థకు తీవ్ర అన్యాయం చేస్తుందని, ఇది భావితరాలకు భవిష్యత్తుకు తీరని లోటు కలిగిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జిఎఫ్ఎల్ఎన్ శక్తి కార్యక్రమం, 100 డేస్ యాక్షన్ ప్లాన్, ఉపాధ్యాయుల సాధన పుస్తకాలు, ప్రోగ్రెస్ కార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల పేరుతో విద్యా వ్యవస్థ స్వరూపం మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పి కాసిం, సహాధ్యక్షులు అట్లూరి రామారావు, కోశాధికారి కె రామారావు, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జి విజయ్ కుమార్, సహాధ్యక్షురాలు ఎల్ఆర్ శ్రవంతి, మహిళా కార్యదర్శులు అరుణ జ్యోతి, షమ్మ, తిరుపతమ్మ, అనసూయ, శివ పార్వతి, బ్రహ్మరాంబ మరియు జె రవికుమార్, రోసయ్య, సీనియర్ నాయకులు రామరెడ్డి, మల్లికార్జున, జున్ను, రవి పాల్గొన్నారు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.